కామారెడ్డి పట్టణంలోని సుభాష్ రోడ్ జయప్రకాష్ నారాయణ విగ్రహం వద్ద ఆటో డ్రైవర్ల అవగాహన సదస్సు కార్యక్రమంలో పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో ప్యాసింజర్ ఆటోలు ఎన్ని ఉన్నాయని డ్రైవర్లను అడిగి తెలుసుకున్నారు. అందరూ లైసెన్స్ తీసుకోవాలని, అలాగే ఆటోను శుభ్రంగా ఉంచుకోవాలని, ఆటోలో ఎక్కిన ప్రయాణికులను జాగ్రత్తగా తీసుకువెళ్లాలని సూచించారు. మద్యం తాగి ఆటోలు నడపొద్దని సూచించారు. తప్పనిసరిగా అందరికీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని, ఎవరైనా డ్రైవింగ్ లేని వారు ఉంటే వారికి లైసెన్స్ ఇప్పించే బాధ్యత తీసుకుంటామని తెలిపారు. పద్ధతి ప్రకారం ఆటో డ్రైవర్లు ఆటో నడిపించాలని, ట్రాఫిక్ సమస్య కాకుండా చూసుకోవాలని కోరారు. ఏమీ చేయలేం, మనం నష్టపోతాము. ఎట్ ద సేమ్ టైం మన వల్ల అవతల వాళ్ళు కూడా నష్టపోతాం. ఇవన్నీ తర్వాత మీ తప్పులు చెప్తున్నా, తర్వాత మీరు చేసే మంచి పనులు కూడా చెప్తా. ఇన్సూరెన్స్ ఉండదు, పొల్యూషన్ ఉండదు, ఫిట్నెస్ ఉండదు, బ్యాడ్జ్ ఉండదు, ఎక్కువ ఎక్కిస్తాం. ఇవన్నీ పెట్టుకుంటాం, మళ్ళీ నడి రోడ్డు మీద బండి పెడతాం. అది పెడతాము, తర్వాత మన ముంగట ఏదైనా జరిగితే మనకేం సంబంధం లేదని చెప్పి ఇడిసే పెడతాం. మరి మేము ఎందుకు సహాయపడాలి మీకు? నేను చెప్పిన దాంట్లో ఏ ఒక్కటైనా తప్పు ఉంటే ఒక్కరు లేచి చెప్పండి. అయినా కూడా మేము చూసి చూడనట్టే ఉంటున్నాం. మీ మీద ప్రతాపం చూపించే అవసరం మాకు లేదు. నేను ఫస్టే అన్న, కోపం వస్తే చెంప మీద దెబ్బ కొడతా కావచ్చు కానీ పొట్ట మీద కొట్టే రకం కాదు అని. అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలి? అట్లీస్ట్ మినిమం ఒక డ్రైవింగ్ లైసెన్స్, ఒక ఆర్సీ కంపల్సరీ ఉండేటట్టు చేసుకోవాలి. ఎవరికో ఇస్తున్నాము 100-200 రూపాయల కోసం అది తింపుకొని రాపో అని చెప్పి డీజిల్ పోసుకొని నువ్వే నడిపించుకొని ఎవరికో ఇస్తున్నాము. మొన్న ఈయన ఇచ్చిండు. ఇప్పుడు దానికి ఏదైనా అవుతుంది, ఎవరిని అడగాలి రేపు పొద్దుగల్లా? ఇప్పుడు మన పోలీస్ స్టేషన్ ఒకటి ట్రావెల్స్ బస్సు ఒకటి పెట్టినాం, చూసారా? ఒక నెల రోజులు అవుతుంది. అది పాపము మన నిజాం సార్ ఎక్స్ రోడ్లో ఒక ఆయన గుద్దింది. చిన్నమలరెడ్డి ఆయన రాకేష్ అనే అబ్బాయి గుద్దింది. పాప ఆయన చనిపోయిండు. ఆ బండి చూసినామా? ఆ బండి ఆయన పేరు మీద లేదు. ఈయన 4వ వ్యక్తి. మేము ఎవరైతే ఒరిజినల్గా ఆర్సీ మీద నాయన పిలిస్తే అసలు నేను ఎప్పుడో అమ్మినా సార్ అంటుండు. కొన్నోనికి ఏమో రిజిస్ట్రేషన్ కాలేదు, అమ్మినోనికి అది. ఆ పేపర్ ఆ బండికి సరిగా డాక్యుమెంట్లు లేవు. ఓనర్ మీద కేసు చేసామంటే సార్ నేను అమ్మినా సార్ అని చెప్పని అంటాడు. అమ్మినా అని అంటాడు కానీ అమ్మితే ఫామ్స్ ఉంటాయి కదా, 26, 27, 28, 29, 30, 31 ఏమి ఉంటాయి కదా, వాటి మీద సంతకాలు చేయించి అవతలకి అమ్మి ఉండి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే ఓనర్ మార్పిడి జరిగిపోతుంది. కానీ మన దగ్గర అట్లా జరగట్లే. ఆటో రిజిస్ట్రేషన్ కావట్లేదు, మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండట్లేదు. ఒకవేళ నేను ఆ మాట అడిగేది, ఏదో తప్పిదారి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే దానికి బ్యాడ్జ్ నెంబర్ ఉండదు. ఉందా? ఎవరికైనా బ్యాడ్జ్ నెంబర్ ఉందా? 1, 2, 3. ఓకే, దించండి. లైసెన్స్ లేని వాళ్ళు చేయలేపండి. ఏం కాదే, నేను ఇప్పుడు ఏమన్నా కొడతానా తిడతానా? మీకు లైసెన్స్ ఇప్పుడు చైర్మన్ గారు వచ్చారు, నేనున్నాం, మీకు కావాల్సిన అందరం మీనే ఉన్నాం. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారికి మాట్లాడతాము, మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తాము. ఏం చేయలేము? ఆ మాట చేయగలుగుతాము, చెప్పగలుగుతాము, చేపించగలుగుతాము. ఖచ్చితంగా మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తాం. ఇప్పుడు సార్ చెప్పినట్టు మనం 100% అవన్నీ కూడా పాయింట్ టు పాయింట్ పాటిస్తే మనకి ఎటువంటి ఇక పోలీస్ వాళ్ళ దగ్గరికి మనం పోవాల్సిన అవసరమే ఉంటుంది. మనం మంచిగా మన డ్యూటీ మనం ప్రాపర్గా చేసుకుంటే మన ఫ్యామిలీ కానీ మనకు సంపాదించుకునేది పబ్లిక్కి కానీ ఎటువంటి ఇబ్బంది కాకుండా ఉంటుంది. మెయిన్ ముందుగా మనం చేసేది ఇంట్లోకి బయటికి వెళ్ళినప్పుడు మన ఆటోని క్లీన్ చేసుకుంటాం, మన ప్యాసింజర్లను ఎక్కించుకుంటాం, తిరుగుతాం. కానీ నేను కొన్ని రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, ఇప్పుడు కాదు చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, ప్యాసింజర్లు ఆటోలో కూర్చోవాలి అని ఉంటుంది. ఎన్ని మెంబర్స్ కూర్చోవాలా, లిమిట్ కాకుండా అంతకన్నా మించి కూడా కూర్చోబెడుతున్నారు. అది కొందరు, అందరి గురించి చెప్పట్లే. అట్లా మించి కూర్చుంటే కూడా ప్యాసింజర్స్ని మనకి ఏదో ₹1, ₹10 ఎక్కువ వస్తుందని చెప్పి పబ్లిక్ని కూడా ఇబ్బంది పెట్టద్దు కదా. ఎంతమంది కూర్చోవాలా నార్మల్గా ఆటోలో? 3. కానీ ఎంతమంది కూర్చుంటారు? అది కూడా ఒకసారి చూసుకోవాలన్న మనము. మనం చెయ్యము, కానీ చేసే వాళ్ళకి మనం చెప్పాలి, మోటివేట్ చేయాలి. ప్యాసింజర్స్ని కూడా ఇబ్బంది పెట్టద్దు. మనము కూడా ఎక్కువ మందిని కూర్చోబెట్టి అట్లా తిప్పుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇంకొకటి, డ్రింక్ చేసి ఫస్ట్ ఆటోలు డ్రింక్ చేసి నడపకండి.
అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి అని కాదు, టోటల్ అంటే మీ అందరికి కూడా ఏంటంటే మీ నుంచి వేరే వాళ్ళకి మెసేజ్ పాస్ అవుతుందని చెప్పి ఇక్కడ మనం మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. అందరూ ప్రాపర్గా ఉంటారని ఏముంటుంది, కొందరు నాన్ ప్రాపర్గా ఉంటారు, ప్రాపర్గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. నేను కూడా కొన్ని జాగాల మిస్టేక్ చేస్తా, కొన్ని జాగాల కరెక్ట్ చేస్తా, అందరు కూడా చేసే వాళ్ళు ఉంటారు. కాకపోతే మనం కొన్ని చేంజెస్ చేయొచ్చు, చెప్పచ్చు. డ్రింక్ చేసి నడిపే వాళ్ళు ఉంటే వాళ్ళని మనం ఎవరైనా మనం గుర్తిస్తాం, మనం ఆటోమేటిక్ ఎవరైనా డ్రింక్ చేసి డ్రైవ్ చేసిన వాళ్ళని ఉత్తనే ఐడెంటిఫై చేయగలుగుతాం. అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు మీరు కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకొకటి, లైసెన్స్ లేని వాళ్ళు ఎవ్వరు ఉన్నా కానీ 100% నా సహకారం తీసుకొని నేను ఇప్పిస్తా కంపల్సరీ. లైసెన్స్ లేకుండా మాత్రం నడపకండి, లైసెన్స్ తీసుకోండి. మీకు ఈ ఇన్సూరెన్స్ సంబంధించి, ఎందుకంటే మీ కుటుంబం మీ పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి మనకి ఇన్సూరెన్స్ కూడా చాలా మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి మీరు లైసెన్స్ తీసుకోండి, మీరు మీ డ్యూటీస్ ప్రాపర్గా చేయండి, పబ్లిక్కి ఇబ్బంది పెట్టకుండా. రోడ్ పైన మిడిల్లో వదిలేసి, ఇప్పుడు సార్ చెప్పినట్టు ఒక పర్సన్ పక్కకించి దెబ్బ తాకి మిడిల్ వదిలేయడం వల్ల ఇక్కడ నుంచి వచ్చిన బండి దెబ్బ తాకిచ్చినారు. మరి అట్లాంటివి కాకుండా మనం కేర్లెస్గా ఉండకుండా పబ్లిక్కి కూడా, ఎందుకంటే పబ్లిక్ నుంచే కదా మనకు వచ్చేది, రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది. మనం పబ్లిక్ని ప్రాపర్గా ఒక ప్లేస్లో డ్రాప్ చేసే లొకేషన్లో డ్రాప్ చేస్తే 100% ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ కాదు. ఇవన్నీ కూడా మరి మీరు నోటీస్లోకి తీసుకోండి. మీకు ఎటువంటి సహకారం కావాలని కంపల్సరీ నేను ముందుంటా, మీకోసం నేను ఫైట్ చేశానే. 100% అది కూడా ఉండాలి. ఎందుకంటే మనం రోడ్ పైన వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఏ పర్సన్కైనా ఏదైనా ఒక ఇంజూరీ అయినప్పుడు మనం కూడా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. మరి మీకు ఏ సహకారం కావాలన్నా అని మేము అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ, మరి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. మీ బాధ్యత అంటే మాది అనుకుని మన బాధ్యత నెరవేరిస్తే ఎవరికి కూడా డిస్టర్బ్ కాదు. మరి అదేవిధంగా మీరు ఏదైతే రోడ్డు మధ్యలో కానీ షాపుల ముందు కానీ ఆపినట్లయితే ఎవరైతే ఉన్నారో దిగంగానే మళ్ళీ అక్కడ నుండి ముందుకు తీసుకొని సైడ్ పార్క్ చేసుకోండి. మధ్యలో కొంతమంది ఏం చేస్తారంటే షాప్ దగ్గర ఆపేస్తారు, వాళ్ళు దిగినాక కూడా వాళ్ళు పర్చేజ్ చేసుకొని వచ్చేంత వరకు కూడా షాప్ ముందే ఆపుతారు. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. మీరు ఏం చేయాలంటే ఒకవేళ వాళ్ళు దిగిన తర్వాత ఎక్కడైతే ఓపెన్ ప్లేస్ ఉంటుందో సైడ్లో అక్కడికి పోయి పెట్టుకున్నట్లయితే షాప్ వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు, మీకు ఇబ్బంది ఉండదు, వచ్చిపోయే వరకు కూడా ఇబ్బంది ఉండదు. రెండవది, ఇంకా మీ ఇద్దరికి ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కొత్త బస్ స్టాండ్ కానీ పొట్టి శ్రీరాములు కానీ ఇక్కడ ప్లేస్ కానీ ఈ మూడుటి కలిపి అంటే ఎక్కడ దగ్గర అక్కడైతే ఒకటి ఆటో స్టాండ్ ఉంటుంది, మన వీళ్ళది ట్రాలీ ఆటోది, అట్లనే వీళ్ళకి కూడా ఒక ప్లేస్ చూపించినట్లయితే ఇక్కడ ఒక 2-3 బండ్లు మట్టికి అక్కడ వచ్చి నిలబడతాయి. సీరియల్లో ఈ బండ్లు బొమ్మనే మళ్ళీ 3 బండ్లు వస్తాయి. ఆ తీరులో అరేంజ్ చేసినట్లయితే వీళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు, వెహికల్ పార్కింగ్ కూడా బయట ఉంటుంది, ఎవరికి పబ్లిక్ వచ్చిపోయే వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. దానివల్ల ఎంతో మేలు జరుగుతుంది. అదే కాకుండా ఇక్కడ ఇప్పుడు గంజి స్కూల్ దగ్గర లయన్స్ క్లబ్ కళ్యాణ మండపం ఉంది, దాంట్లో కూడా ఈజీగా బండ్లు పెట్టచ్చు వాళ్ళందరికీ. అలాగే ఈరోజు మంచి అవగాహన సదస్సు, ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, అందరికీ మంచి రోజులు వచ్చే రోజులు ఉన్నాయి కాబట్టి. అలాగే ఈ కాకి డ్రెస్ అనేది చరిత్ర సృష్టించిన ఈ డ్రెస్, మీరు కాకి డ్రెస్ వేసుకోవడం మీకు చాలా గ్రేట్ అని భావిస్తున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు మన సిఐ గారు చైర్మన్ గారు చెప్పినట్టు మంచి అవకాశం మీకు, లైసెన్స్ లేని వాళ్ళకు మేము ఇప్పిస్తామని అంటుంటే మీకు డైరెక్ట్ చాలా మంచి అవకాశం ఇది. అలాగే లైసెన్స్ ఖచ్చితంగా తీసుకోరి. ముఖ్యంగా మీరు ఆటో యూనియన్, ఆటోలో మీ ప్యాసింజర్స్ ఎక్కితే వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఉండాలి, వాళ్ళు ఇక్కడ ఎక్కితే వాళ్ళు గమ్యం చేరేదాకా మీ బాధ్యతగా మీ ఇంట్లో అక్క చెల్లి అన్న తమ్ముడు నాయన అన్న అవగాహనతో వాళ్ళకు మంచి రెస్పెక్ట్తో పోతే రేపు కామారెడ్డిలో ఇంత మంచి ఆటో డ్రైవర్ ఉన్నారని మీకు పేరు వస్తుంది, కామారెడ్డి టౌన్ కూడా పేరు వస్తుంది. ఖచ్చితంగా మీరు రెస్పెక్ట్ వదలకండి. ఏం సహకారాలు ఉన్నా మన సిఐ గారు కూడా ఇంత ఫ్రెండ్లీగా చెప్తున్నారు మీకు, ఇంత మన చైర్మన్ గారు కూడా మీకు సహకరిస్తామంటారు. అలాగే మా కాంగ్రెస్ పార్టీ కూడా మీకు సహకరించి మీకు ఎల్ల వేళలా మీ ముందుంటుంది. మీ ముందుగా లైసెన్స్ తీసుకొని ముఖ్యంగా విషయం ఏంటంటే డ్రింక్ మాత్రం చేసి డ్రైవ్ చేయకండి. ఎందుకంటే మీ అవగాహన డెక్కు సౌండ్ కూడా కొంచెం తక్కువ చేసి పెట్టుకోండి, అర్ధగంటలం కానీ తక్కువ చేసి పెట్టుకోండి. మీకు ఎల్ల వేళ మీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చితంగా మీకు సహకారం ఇస్తాం.